పదవి అనేటటువంటిది అధికారం కాదు, బాధ్యత. సాధారణంగా ఇది భారతీయ జనతా పార్టీలో ఉండే పదం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంతమైంది. పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించి పదవి బాధ్యత అంటూ ఒక మీటింగ్ పెట్టుకొచ్చారు. దాంట్లో వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. మన వరుణ్ కరోనా రోడ్లు వేయకపోతే తనే కూర్చోబెట్టి విసుగొచ్చి తనే రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే కొరికాన రవికుమార్ గారు పాపం ముందు నుంచి కూడా ఆయన బయటికి రాలేదు, కానీ ఎప్పుడు చాలా సంవత్సరాలు ఆయన ముందస్తుగా వచ్చి అలాంటి వ్యక్తికి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వారిని సిఫార్సు చేయడం జరిగింది. ఈరోజు ఈ నిజాయితీ కలిగిన వాళ్ళకి పదవులు ఇచ్చానని చెప్తున్నారు. బాధ్యత అనేది ఎందుకు పెట్టాలి, ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను, పదవి బాధ్యత అని పెడదామని. ఇది అంటే నా ఉద్దేశంలో ఏముంది, ఒక పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది. పదే పదే చెప్తా ఉంటాను, కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీదగానే ఉండదు. కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి. మన ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4,000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పట్టిమ. అంటే ఇది మనం నిలబడగలిగేది. ఒక పార్టీని ఎలా మనం, ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం, గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేము ఎవరిని కూడా. గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది. అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాం, మీరందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు, అందువల్ల ఈరోజు పదవులు అన్నారు. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు. మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనందరం వీఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే. అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇది మనకు సంబంధం లేదు, లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది. నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి. ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు, ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే. అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నాను అంటే, యువతకి సలసలసలక రక్తం కరిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను. ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి, ఈ మధ్యన ఆపరేషన్ కగార్ కానీ ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో ఒక తపనతో వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకి న్యాయం చేయొచ్చు, లేదా కొత్త రాజ్యం కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన. ఇట్ ఆల్ కమ్స్ ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అన్ ఐడియాలజీ, వన్ పర్టికులర్ ఐడియాలజీ, అది ఏదైనా కావచ్చు. అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి 70s కావచ్చు, 80s కావచ్చు, లేట్ 80s కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసి పోరాటం ఓడిపోయి న్యాయం చేయలేక అటు ఇటు పడిపోయి ఎంతమందో చనిపోయి ఇలా కకావికలం అయిపోయింది. ఈ ప్రాసెస్లో పట్టు విడవకుండా నలిగిపోయి చనిపోయారు అందరూ. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్, అంటే నక్సలిజం ద్వారా సక్సెస్ వాళ్ళు ఐడియాలజికల్ ఫ్రేమ్తో కష్టపడ్డారని చెప్తున్నారు. నక్సలిజాన్ని ఒక రకంగా పరోక్షంగా సమర్థిస్తున్నారు. అలాంటి భావజాలం ఇక్కడ ఉండాలని లేకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి ఐడియాలజీతోనే వాళ్ళు చచ్చిపోయారు అన్న సంగతి మర్చిపోతున్నారు ఆయన. మీరు ప్రాంతీయ తత్వం తీసుకోండి, దానికి ఒక టైం లైన్ ఉంటుంది.
కేవలం 2-3 కులాలే కావాలి అని చెప్పండి, దానికి ఒక టైం లైన్ ఉంటుంది. దాని తర్వాత అవి పడిపోతాయి. తీసేమన్నా హౌస్లో దూరం పెట్టుకున్నాను. అంటే మీకు సరైన ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే, అందుకు నేను చాలా తపన పడ్డాను. జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప, ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వేరు చేసే ఐడియాలజీ అయితే కాదు. ఇది మీకు నేను బలంగా, దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ. అంటే నాకు బలం లేకపోతే, అంటే నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఐడియాలజీ, నేను బతికే భావజాలం ఇది. నేను బతికే భావజాలం. నేననే కాదు, మనిషి అన్నోడు ఎవడైనా సరే సరిగ్గా దారిలో ఉండాలి ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలం. నువ్వు ఎన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, కొన్ని సంవత్సరాల క్రితం అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం 2-3 కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది? ఈ రోజున పెద్దపూడి విజయ్ కుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాల ఆసరా లేకుండా జరగదు కదా. పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చోలేరు. అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్లో ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది? సో బేసిక్గా ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు అంటారు తప్ప, అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా. నేను పెట్టింది ఒక కులం కోసం ఎప్పుడు పార్టీ పెట్టలే. ఒకసారి చాలా ఇబ్బంది పడ్డాను. ఒక కులానికి పరిమితం చేస్తుంటే, అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి అది ఒక స్ట్రాటజీ. అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ టు పర్టికులర్ ఐడియాలజీ, రీజియన్, రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్. అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించు. అదొక గొప్ప ఆలోచన. వాళ్ళకి మిగతా వాళ్ళకి వర్తించు, మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు. ఇదంతా మనకే వర్తిస్తుంది. సో అందుకు నేను చాలా ప్రత్యేకించి, నేను చాలా ఆలోచించి, చాలా సోషల్ ఐడియాస్, ఫిలాసఫీస్ చదివి, చాలామంది నిపుణులతో చర్చించి, దీన్ని చాలా సింపుల్, అంటే మనం కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలాగా ఇంత పెద్ద చెప్పకుండా, ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా, అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితమై ఉండాలి. ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేస్తే భావగర్భితమై ఉండాలి. అందుకని ఈ 7 సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం. దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయొచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణలతోటి. ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే, మనం కూర్చొని ఈ ప్రతి 50-70 కిలోమీటర్ 100 కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది. మనది ఆహార అలవాట్లు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి, మాట తీరు, మాట యాస మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా, ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి అన్ని పెట్టుకుంటూ వచ్చాం. దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు 90s ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది 80s పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 2007 నుంచి మీరు 20-25 వయసులో ఉండుంటారు మీరు అందరూ, మిగతా వాళ్ళని పక్కన పెడితే. సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన నిర్దేశంగా ఇవ్వగలిగితే, అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ 7 సూత్రాలని ప్రతిపాదించాను. ఇది చాలా కీలకం. అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు, కేవలం పదవి కోసమే అనుకున్నప్పుడు మటుకు మీరందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట, ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కంగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ మంది ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ద కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నక్సలిజం భావజాలానికి కారణమైనటువంటి కోపం పోదు. కాబట్టి డెమోక్రసీని మారిస్తే అసలు ఆ డెమోక్రసీనే ఒప్పుకోడు, వాడు తుపాకులతో రాజ్యం అంటాడు. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. నేను అందుకని తప్పన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను పట్టక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం.
అసలు నాకు ఆ భయం కూడా లేదు. నాకు ఆ భయం కానీ లేదు. మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు. అలాంటివి కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? రాం, ఉండం, పోతాం, కానీ అడుగు ముందుకే వేస్తాం. దేనికి వేస్తాం అడుగు? పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టి బతుకుతాం. కాబట్టి ఆ ధైర్యం, దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. ఇట్లా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే తెలిసి లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు. చాలాసార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్, ఆఖరి అస్త్రం. అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత. మీరు తెలుసుకోవాల్సింది ఇది. మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద, కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్, అందరికీ ఆమోదయోగ్యమైన భాష. అలాగే పొద్దున్నే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి గురించి అన్ని మాట్లాడుతూ మేజర్గా టూరిజం పాలసీ గురించి వచ్చింది. టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, దీనికి ఏమి చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను. నేను కొంత మిగతా అంటే నాది టూరిజం, నాది ఎక్కువ టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది. అలాగే పంచాయతీరాజ్ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో. అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు. ఆ కమిటీకి నేను చైర్మన్. ఆ టూరిజం అది ఇందాక మీటింగ్ జరిగింది. గౌరవ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, R&B మినిస్టర్ గారితో. అంటే ఇవన్నీ మేము సమిష్టిగా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. చాలా ప్రతిపాదించారు, ఇక్కడ బాగుంటుంది అలా బాగుంటుంది అంటే. అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఏదో వచ్చింది ఒక 3 వారాల క్రితం. శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటరైడ్ బ్లాగర్ అంటారు. అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఆడపిల్లలకి, ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంత ఇది పాలసీ ఇక్కడ మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు అలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం అంటే ఏంటంటే, ఇది మొదటి స్టెప్. మీకు ఇక్కడ అంటే మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి. గౌరవించడం మన సంస్కారం. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇంతకీ అక్కడ ఇవ్వకూడదు అనేది లా అండ్ ఆర్డర్ నిర్ణయం తీసుకున్నది ఎవరు? తప్పు ఎవరు చేసినట్టు ఇది? అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అది ఆ లోపాలని ఇప్పుడు సరిచేసే ప్రక్రియలో ఉన్నాం అని చెప్తున్నారు. అదే సందర్భంలో పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అలాగే కులాలకి సంబంధించినటువంటి అంశాలని ఏదైతే అంబేద్కర్ గారిని కులాలకి పరిమితం చేయొద్దని పిలుపునిచ్చారు. బాధ్యతాయుతంగా ఉండాలి, ఆకురౌడీ చేష్టల్ని అంగీకరించనని చెప్పారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా ఉండండి, మీకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి, రాజ్యాంగం ఫ్రేమ్లో పనిచేయండి అని పిలుపునిచ్చారు.